హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటీషియన్ అండ్ మాజీ హోంమంత్రి మైసూర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ ఏపీ కాంగ్రెస్ చీఫ్గా గిడుగు రుద్రరాజు గారు రిజైన్ చేశారు. మరి ఇప్పుడు షర్మిల గారిని అనౌన్స్ చేసే అవకాశం ఉంది అని అంటున్నారు. మరి షర్మిల గారు ఏ అవకాశం ఉందంటారు? ఇప్పుడు షర్మిల మాట కూడా ఇచ్చినారు. 17 20వ తేదీ దశమి రోజు ఇమ్మన్నారు. దశమి రోజు కాకుండా మరి 17 ఇస్తున్నట్టుంది. ఇస్తే ఆమె బాధ్యతలు తీసుకునే దానికి అనువుగా ఉండేటందుకే గిడుగు రుద్రరాజు రాజీనామా చేయించారు. ఆమె తొందరలోనే బాధ్యతలు తీసుకోకపోతుంది. తీసుకుంటే సమస్య ఏమంటే అది ఇప్పటికే జగన్కు కొంత ప్రభావం తగ్గినట్టు వస్తున్నాయి సర్వేలు అందు. ఈమె కాంగ్రెస్ బాధ్యతలు తీసుకున్నప్పుడు చాలామంది వైఎస్ఆర్సీపీలో అసంతృప్తి చెందిన వాళ్ళు, గతంలో ఏ పదవులు రానోళ్ళు, వీళ్ళందరూ కూడా ఆ పార్టీలో చేరే అవకాశం ఉంది. చేరినప్పుడు వాళ్ళు క్యాండిడేట్లు అంటే ఈ సమయం చాలా తక్కువ ఉంది. కొన్ని మార్లు ఈమెను అడిగితే ఈమె ఆంధ్రాకు పోను, తెలంగాణ అయితే ఉంటానని అట్లా నడుస్తూ తుదకు కాంగ్రెస్కు పిసిసి పగ్గాలు తీసుకునే దానికే నిర్ణయం తీసుకున్నది. ఇప్పుడు 17వ తేదీ అనౌన్స్ అయితే బాధ్యతలు తీసుకున్నప్పుడు ఈ పార్టీ క్యాండిడేట్లను పెడతారు. క్యాండిడేట్లను పెట్టినప్పుడు ఎంతో కొంత వైసీపీ నుంచే ఓట్లు చీలుతాయి. చీలినప్పుడు ఇంకా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది అతనికి. ఇప్పుడు అధికారం వస్తుందంటే వెంటనే వస్తుందని చెప్పలేము, టైం పడుతుంది. నెక్స్ట్ టైం 29 ఎలక్షన్లకైతే నాటికైతే ఆమె పార్టీ పుంజుకోవచ్చు. కాంగ్రెస్ మీద ఉండే వ్యతిరేకత పోతుంది. పిసిసి ఈమె సారథ్యం వహిస్తుంది కాబట్టి ప్రజల్లో కూడా చేంజ్ రావచ్చు. ఆంధ్రాలో కూడా కాంగ్రెస్ పట్ల వచ్చినప్పుడు 29కి అయితే మంచి పోటీ ఇస్తారు. సార్ దీని పట్ల వైసీపీ వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే, నందమూరి ఫ్యామిలీ అయిన పురంధేశ్వర్ గారు బీజేపీలో ఉన్నారు, దానివల్ల చంద్రబాబు గారు టీడీపీ పార్టీకి ఏమన్నా నష్టం జరిగిందంటే ఏం చేరలేదు, షర్మిల గారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినా వైసీపీకి అసలు ఎటువంటి ఎఫెక్ట్ పడదు అంటే అది వేరు సమస్య. పురంధరేశ్వరి బీజేపీ పార్టీ తీసుకున్నప్పుడు బీజేపీకి ఎప్పుడు కూడా ఆడ అధికారంలోకి రాలేదు, పెద్దగా నాయకత్వం కూడా లేదు. ఇటీవల కాలంలో అయితే ఇంకా ఈ చీలిన తర్వాత ఉన్న నాయకులు కూడా వెళ్ళిపోయినారు, ఎవరు లేరు అక్కడ లేరు. కాబట్టి ఆమె వచ్చినా కానీ ఇప్పటికిప్పుడు పార్టీ ఆర్గనైజ్ చేసుకునే శక్తి లేదు, సామర్థ్యం లేదు. ఆ ఓటర్లు వేరు. ఇక్కడ ఓటర్లు ఏమంటే కాంగ్రెస్ నుంచి పోయిన వాళ్ళే వైఎస్ఆర్సీపీలోకి పోయినారు. రాజశేఖర రెడ్డి కుమారుడు కదా అని చెప్పి ఆ భావనలో కాంగ్రెస్లో ఉన్నోళ్ళే అంతా పోవడం, రాష్ట్రం చీలిక రావడము, కాంగ్రెస్ మీద వ్యతిరేకత రావడంతో కాంగ్రెస్లో ఎక్కువ వైసీపీకి పోయినారు. అక్కడ అటువంటి పరిస్థితి లేదు బీజేపీకి. వాళ్ళు వేరు, క్యాడర్ వేరు, వాళ్ళ కథ వేరు. వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరు లేరు అక్కడ. ఆంధ్రాలో అయితే, తెలంగాణలో అయితే ఉండదు బాగానే పార్టీ, అక్కడైతే ఏం లేదు ఇప్పుడు. అందువల్ల వాళ్ళకు వచ్చే నష్టం ఏమి ఉండదు తెలుగుదేశానికి, జనసేనకు. ఇక్కడైతే ఏమవుతుంది అని అంటే, ఈమె పెడితే ఓటర్లు చాలామంది వైసీపీ ఓటర్లే చీలుతారు కాబట్టి నష్టం జరుగుతుంది. సార్ ఒకప్పుడు అన్నని గెలిపించడానికి 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. సో ఇప్పుడు అదే అన్నని గద్దె దించడం కోసం కాంగ్రెస్ పార్టీతో విధంగా తిరిగిన తర్వాత దాన్ని కాంగ్రెస్లో మెర్జ్ చేయాలని చూసినారు. మళ్ళీ తర్వాత ఆమె మెర్జ్ చేసేసింది యూనిలేటర్గా. సార్ ఇప్పుడు వైసీపీ పార్టీలో చూసుకుంటే చాలామంది రిజైన్ చేసి వెళ్ళిపోవడం చూస్తున్నాం. అట్లనే ఆయన కూడా చాలామంది ఇన్ఛార్జీలను కూడా మారుస్తున్నారు కదా. అంటే జనాల్లోకి ఇది ఏ విధంగా వెళ్తుంది? అంటే చాలా నెగిటివిటీ ఉంది, అందుకే వీళ్ళని తీసేస్తున్నారు అనుకుంటున్నారా, లేకుంటే ఆయన గెలవడానికి ఏదైనా వ్యూహం చేస్తున్నారు? ఇప్పుడు అంటే అతని ప్రయత్నం గెలవటానికి కోసమే ఇక్కడ స్థానికంగా అభ్యర్థులను సర్వేలు చేయించి బలహీనంగా ఉన్నారో ఏదో కారణాల వల్ల వాళ్ళను, ఇక్కడి పరిస్థితి వేరు, అక్కడ పరిస్థితి వేరు. టికెట్ బలహీనపడినాడు, గెలవలేడనే దృక్పథంతో వాళ్ళ తమ్మునికే ఇచ్చారు.
మళ్ళీ ఎవరికో కాదు, వేరే కాదు, తమ్మునికే ఇచ్చాడు. ఆయన ఇమీడియట్గా వైసీపీలో పోయి జాయిన్ అయినాడు. ఆ ఎంపీ టికెట్ ఆయనకి ఖాయం కూడా చేసినారు. ఇప్పుడు ఆయన విమర్శలు చేయడంలో పర్థం లేదు. వేరే పార్టీకి పోయినాక ఎటువంటి విమర్శలైనా చేస్తారో, విమర్శల్లో అర్థం ఏముంటుంది? అది వాళ్ళిద్దరూ వాళ్ళ ఏదో అండర్స్టాండింగ్తో రెండు పొలిటికల్ పార్టీస్ కలుసుకున్నాయి. ఇక తెలంగాణ విషయానికి వచ్చేసరికి రీసెంట్గా బండి సంజయ్ గారు కొన్ని స్టేట్మెంట్ ఇచ్చారు సార్. బీజేపీ అండ్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని సంవత్సరాలను కొట్టుకుంటాం, మనం కలిసి బీఆర్ఎస్ పార్టీని బొంద పెడదాం అని చెప్పేసి చెప్పడం చూస్తున్నాం సార్. అంటే ఏ విధంగా చూడొచ్చు అంటారు? నేనైతే ఎక్కడ వార్తల్లో బండి సంజయ్ ఆ స్టేట్మెంట్ ఇచ్చింది చూడలేదు. అంటే టీఆర్ఎస్ మీద అయితే టీఆర్ఎస్ని ఓడించాలనేది ఎక్కువ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఏదో ప్రజావాణి అని ప్రజలు లేకపోవడము, తిరగటము, అప్లికేషన్లు ఈ బిజీలో ఉన్నారు కాబట్టి ఎవరైనా విమర్శ చేసేదానికి కూడా తగు సమయం అవసరం ఉంటుంది. అందువల్ల బహుశా ఉండకపోవచ్చు. కాకపోతే ఆ స్టేట్మెంటు ఇర్రిలవెంట్ స్టేట్మెంటు, మరి ఏమిటికి ఇచ్చారో ఎందుకు ఇచ్చారో తెలియదు. కానీ బీజేపీ కాంగ్రెస్ కలిసే పరిస్థితి లేదు. ఏదో హాస్యాస్పదంగానో వేరే రకంగానో మాట్లాడి ఉండొచ్చు, కానీ దాంట్లో కేవలం ఈ మాత్రం కూడా నిజం లేదు అంట. ఇంకొన్ని మన కాంగ్రెస్ పార్టీలో చాలామంది కేసీఆర్ గారు కోవట్లు ఉన్నారు, ఏదో రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళు అని చెప్పేసి ఆయన అన్నారు. అంటే ఏంటి ఇంత కాంగ్రెస్ కొన్ని మీమ్స్, ట్రోల్స్ రావడం చూస్తున్నారు. అంటే అది ప్రేమతో మాట్లాడిన వ్యవహారమా, లేక బీఆర్ఎస్ వాళ్ళకు వీళ్ళని చీల్చండి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టమని ఇండికేషన్ ఇచ్చినట్ల ఈ విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు. లేదు, బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళను చీల్చుకొని ఉంటుంది అంటే కనుక అది అర్థం లేదులేండి సార్. మొన్నటి వరకు బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అన్న అపోహ అయితే ప్రజల్లో ఉండేది. దీన్ని పోగొట్టడానికే బండి సంజయ్ గారు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అని కూడా వస్తుంది. అవును, ఉండొచ్చు. ఇప్పుడు ఆయన స్ట్రాటజీ ఏమిటో కానీ ఇది కాంగ్రెస్ బీజేపీ కలిసి బీఆర్ఎస్ బొంద పెడతామనేది మాత్రం హాస్యాస్పదం ఉంటుంది. అందులో ఏమాత్రం నిజం లేదు. ఇది అంటే జరగచ్చులే. ఏది మీరు చెప్పింది బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడమా అనేది అది అయితే ఉంది. దాదాపు 3 పార్టీస్ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్లో తను పోటీ చేయమని తన వెంటబడుతున్నాయని ఆయన చెప్పడం చూస్తున్నాం. అయితే ఈ పార్టీలో ఏంటంటే వీళ్ళకి అభ్యర్థులు దొరకడం లేదు. మోదీ గారి పైన ఎవరైతే విమర్శలు చేస్తారో వాళ్ళ కోసం వెతుకుతున్నారు. వీళ్ళకంటూ ప్రత్యేకమైన ఎజెండా ఏంటో ఏమీ లేదు. వీళ్ళని అప్రోచ్ అయింది కూడా నా ఐడియాలజీ చూసి కాదు, కేవలం నేను మోదీ గారిని విమర్శిస్తున్నానన్న ఒక కారణంతో వీళ్ళు ప్రజల కోసం వచ్చిన వాళ్ళు కాదు అని చెప్పేసి పార్టీల పైన విమర్శ. ఇది రెండే ఉండేది, మూడోది ఎక్కడి నుంచి తేవాలని కాదు. ఏమన్నా షర్మిల వస్తే అప్పుడు మూడోది అనేది కొంత ప్రాతినిధ్యం వహిస్తారు. ఆడ ముగ్గురు అయితే లేరు, ఉండేది ఇద్దరే. నేషనల్ వైడ్ అంటే ఆడంటే ఆడబోయకంటే సరే, ఏమన్నా నిలబడితే తెలంగాణలో నిలబడాలా. తెలంగాణలో అంటే 3 పార్టీలు ఉన్నాయనుకోండి, కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఉంది. ఇంకంతేగాని ఇంక ఎక్కువ లేదు. ఇంక నేను ఎక్కడో పోయి నిలబడడానికి ఏం అంతర్జాతీయ నాయకుడా? లేకుండా అంటే ఈ తెలుగు సినిమా పరిశ్రమలో ఒక నటుడు, అంత మాత్రాన మోడీని వ్యతిరేకిస్తానే ఈయన మోడీకి పెద్ద వ్యతిరేకుడు అని ఎవరు అనుకోరు. ఆయన చిత్రీకరించుకుంటున్నాడు తన గొప్పతనాన్ని. ఎవరు భంగపడిపోయింది